నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. ఆస్మా ఓయూ స్టూడెంట్, అదేవిధంగా ఒక నిరుద్యోగి. ఈ మధ్యకాలంలో తెలంగాణలో చాలా అంటే చాలా వైరల్గా మారిందని చెప్పుకోవాలి ఆస్మా. ఎందుకంటే నిరుద్యోగుల కష్టాలపైన, తెలంగాణలో నిరుద్యోగులు పడుతున్నటువంటి అవస్థలపైన ఈ మధ్యకాలంలో తను వినిపించినట్టుగైతే ఎవరు కూడా అంతలా వినిపించలేదు. అంతలా గలం విప్పింది ఆస్మా. అయితే మొన్న జూబ్లీస్ ఉప ఎన్నికలను తను పోటీ చేయడం జరిగింది. అభ్యర్థుల గుండెల్లో కాస్త గుబులు పుట్టించే విధంగా కూడా ఆమె ప్రచారం చేసింది. సరే, ఓట్లు పడ్డాయా లేదా అని పక్కన పెడితే అటు నిరుద్యోగులు, అదేవిధంగా చాలామంది యువకుల్లో మాత్రం ఆమె ఒక స్ఫూర్తి, ఒక ప్రభావితం చేసిందని చెప్పుకోవాలి ఆస్మా. సో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అయిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు ఆమె సైలెంట్ అయిపోతుంది, ఆమె ఒక పార్టీకి వత్తాసు పలుకుతుంది, ఏదో ఒక పార్టీ తరపున ఆమె వచ్చి నిల్చుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. జూబ్లీస్ ఉప ఎన్నిక అయిపోయి కూడా చాలా నెలలు అవుతుంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. అంతా అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆస్మా నిరుద్యోగుల సమస్యల పైన పోరాడుతూనే ఉంది. ఆమె తన గలం ఇప్పుతా ఉంది. అయితే ఈరోజు ఉదయం వచ్చేసి మన్కేశ్వరి నగర్లో తన రూమ్లో ఉండగా ఉదయం సమయంలో ఒక లేడీ కానిస్టేబుల్, అదేవిధంగా 4 జెంట్స్ కానిస్టేబుల్స్, 4 అంటే ఒక 5 మంది పోలీసులు ఉదయం తను ఇంకా లేవక ముందే తన ఇంటికి రావడం జరిగింది. మన్కేశ్వర నగర్లో తన రూమ్కు వచ్చి తనని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మనం అని ఆమె అడగగా, ఈరోజు ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఓయూలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఇతర అంటే మామూలుగా ఏదైనా పోలీసు వాళ్ళకు ముందస్తుగా ఏదైనా సమాచారం ఉంటే దాని ప్రకారం వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడము, లేదంటే స్టూడెంట్స్ని ఇట్లా ఆపడము, ఇవన్నీ కూడా ముందస్తు చర్యలు చేపడుతూ ఉంటారు. దీనిలో భాగంగా ఈరోజు ఓయూకు రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో మన్కేశ్వర నగర్లో ఉన్నటువంటి ఓయూ విద్యార్థి నిరుద్యోగి ఆస్మా ఇంటికి పోలీసులు వెళ్ళి తనను తీసుకెళ్ళడం జరిగింది. సో మార్నింగ్ తీసుకెళ్లారు. తను ఇప్పటికి కూడా బ్రషింగ్ కూడా చేయలేదంట. ఫోన్ మాట్లాడడానికి కూడా తనకు వీలు కావట్లేదు అన్న. ఫోన్ కూడా మాట్లాడడానికి ఇస్తలేరన్న. ఫోన్ మాట్లాడితే ఫోన్ లాక్కుంటారు, నాకు భయం వేస్తుంది, ఆ ఫోన్ లాక్కుంటారేమో అనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఓయూ పోలీస్ స్టేషన్లో నన్ను ఇక్కడ
ఉంచారు. మరి బయటికి ఎప్పుడు వస్తారంటే బయటికి ఎప్పుడు వదులుతారో కూడా నాకు చెప్పట్లేదు. అసలు నాకు ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. మేము నిన్న కూడా చెప్పాము, ఒకవేళ ఓయూకి ముఖ్యమంత్రి వస్తే మేము స్వాగతం పలుకుతామని, ఎలాంటి ఆటంకాలు ఎదురు పడనివ్వమన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నన్ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా ఆస్మా అయితే మాట్లాడడం జరిగింది. సో మనకైతే ఆస్మా మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఫోన్ కాల్కి ఇబ్బంది అవుతుందన్న మాట్లాడడానికి లేదు, ఒకవేళ ఫోన్ మాట్లాడితే మాత్రం ఫోన్ లాక్కుంటారు ఖచ్చితంగా, కష్టమవుతుంది అని చెప్పేసి మెసేజ్ అయితే చేస్తూ ఉంది ఆస్మా. ప్రస్తుతం ఓయూ పోలీస్ స్టేషన్ నుండి మనకైతే మెసేజ్ చేసింది. ఉదయం అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి మేము దేని గురించి కూడా ఆటంకం, అదే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి ఎలాంటి పిలుపు కూడా ఇవ్వలేదు. అలాంటిది నేను ఇంట్లో ఉండగా నిద్ర కూడా లేవలేదు. ఉదయం సమయంలోనే 5 పోలీసులు వచ్చి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి మనకైతే మెసేజ్ చేస్తూ ఉంది. బ్రషింగ్ కూడా చేయలేదు ఇప్పటి వరకు, నేను బ్రష్ కూడా చేయకుండానే ఎలా ఉన్నానో అలా నన్ను తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ టైంకి వదులుతారో తెలియదు అని చెప్పేసి మనకి ఇక్కడ మెసేజ్ అయితే చేసింది ఆస్మా. సో ఈ నేపథ్యంలో అక్కడ కానిస్టేబుల్తో కాస్త ఆమె ఒక చర్చ జరిపింది, అంటే ఒక వాగ్వాదం లాగానే అనుకోండి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దేనికి అరెస్ట్ చేస్తున్నారు, చెప్పి చేయండి, నేనేం తప్పు చేశానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆస్మా ఒక కాంగ్రెస్ లీడర్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి కూడా కాస్త సీరియస్గా ఆమె వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడింది. ఒకసారి వాయిస్ రికార్డ్ కూడా మనకు పంపించింది, ఏం మాట్లాడిందో ఒకసారి మనం. ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు అరెస్ట్ అయ్యారా? ఇప్పుడు వచ్చిర్రు ఆల్రెడీ, మేడం కూడా ఇన్నే ఉంది, మనోజ్ అన్న వాళ్ళంతా కూడా వచ్చిర్రు. ఓ 4 జెంట్స్ పోలీసులు, ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది. అన్న అనవసరంగా మేము సైలెంట్ గా ఉన్న వాళ్ళని మీరే ఇప్పుడు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ పైనుంచి తర్వాత అంటేనేమో అన్నం అంటారు. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? నేను వాళ్ళకి నిన్ననే చెప్పేసిన, ప్లాన్స్ ఏం లేవు, వినతి పత్రాలు మాత్రమే, ఎవరన్నా ఉంటే ఇస్తారు, అవకాశం ఉంటే ఇస్తాము, లేకపోతే లేదని కూడా చెప్పిన. ఆయన పోయినాక ఇంకా మాకు ఛాన్సే ఉండదా ఇక? ఇప్పుడు నన్ను ఊకున్న దాన్ని గెలికినట్టా కాదా చెప్పండి? ఇప్పుడు పైనుంచి ఆర్డర్స్ లేదే పోలీసులు వస్తారా అన్న? స్టేషన్ లో కూర్చోవాలా? సభలు ఎందుకు పెట్టిరన్న మరి స్టేషన్ లో కూర్చుంటే? నిరుద్యోగుల కోసం కాదా, నా కోసం కాదా? మరి నేను నిరుద్యోగిని కాదా? నాకు అర్థం కాదు. నన్నే కాదు చాలా మందిని అరెస్ట్ చేసిరట. ఒకసారి ఓయూపీఎస్ కి రా అన్న నువ్వు. డెవలప్మెంట్ కదా, డెవలప్మెంటే కానీ జాబ్ క్యాలెండర్ కాదు కదా. న్యూసెన్స్ ఎవరు చేస్తుర్రు అన్న? దండం ఎందుకు పెట్టడము? ఆల్రెడీ నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినాం కదా, మేము ఎలాంటి న్యూసెన్స్ చేయము, ఎలాంటి ఆందోళన చేయము, స్వాగతిస్తున్నామని కూడా చెప్పినా కదా. అవన్నీ ఉండవా ఆధారాలు? మీడియా చూస్తే మీరు ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా తొలి వెలుగు ఛానల్లో ఉంది, నిన్న మీరు కూడా మాట్లాడారు, నేను కూడా అక్కడనే ఉండి మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు అరెస్టులు చేయించడం ఏందన్నా? దేవుడు చెప్పినా నేను వినానన్న. తర్వాత నేను చెప్తున్నా, నన్ను ఈ రోజు అరెస్ట్ చేస్తే మాత్రం నాకు చాలా పనులు ఉన్నాయి, ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, నేను నైట్ షాపింగ్ చేసి వచ్చి ఇప్పుడు వెళ్ళాలని నేను ఫిక్స్ అయినా, నన్ను ఇప్పుడు అరెస్ట్ చేయించడం ఏంది? ఏంది పోనీయా? తర్వాత నోటిఫికేషన్లు రాకపోతే మీరు ఇప్పిస్తారా అన్న? సీఎం దగ్గరికి మీరు తీసుకెళ్తారా? ఆయనే వచ్చినప్పుడు ఒక వినతి పత్రం ఇప్పియకపోతే ఎందుకన్నా ఇక్కడ మొక్కలు చూసుకొని మనము ఇంతమంది మీరు తెలుసు, మానవతరాయన తెలుసు, ఇంతమంది తెలిసిన వాళ్ళ మధ్యలో మాకు అవకాశం లేకపోతే రేపు నాడు ఆయన దగ్గరికి మమ్మల్ని రానిస్తాడు ఆయన? ఆయన ఒక సీఎం, ఆయన ఒక కథ. సో ఇది కాంగ్రెస్ లీడర్తో మాట్లాడడం జరిగింది. సో తనకి ఇంటికి వచ్చినప్పుడు సందర్భాలు కూడా మనం వీడియోస్ అయితే పంపించడం జరిగింది. పోలీసులు వచ్చారు, వాళ్ళు కూర్చున్నది అంతా కూడా ఒక వీడియో రికార్డ్ కూడా చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడు వదులుతారో తెలియదు నన్ను అని చెప్పేసి అయితే చెప్తా ఉంది ఆస్మా. అయితే ఒక 1 మినిట్ అయినా మాట్లాడడానికి వీలవుతుందా ఆస్మా అని చెప్పేసి అడిగితే అసలు లేదు అన్న, మొత్తానికే వీలు లేదు. ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఫోన్ మాట్లాడడం తెలిస్తే కూడా వాళ్ళు లాక్కుంటారు, నాకు కష్టమవుతుంది. సో ఈ మెసేజ్ కూడా చాలా కష్టంగా మీకు రిప్లై ఇస్తున్నా అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఈరోజు రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన నేపథ్యంలో ఓయూ విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులు చాలామందిని కూడా ఇలా అరెస్టు చేయడం జరిగినట్టుకైతే తెలుస్తూ ఉంది. సో చూద్దాము
ఇందాక కూడా ఆస్మా మాట్లాడుతూ కూడా ఒక కాంగ్రెస్ లీడర్తోని నేను బాగున్నప్పటికీ కూడా నన్ను గెలికి మరి ఇట్లా చేస్తూ ఉన్నారు, తర్వాతనేమో అంటేనేమో అన్న అంటారని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఈ గొడవ ఎప్పుడు సద్దుమణుగుతుంది, అంటే ఐ మీన్ గొడవ మీన్స్ అంటే తను ఎప్పుడు బయటకు వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయం కూడా తనతో డైరెక్ట్ మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం అయితే ఆస్మా ఓయూ పోలీస్ స్టేషన్లో పోలీసులు తనని తీసుకెళ్లి అక్కడ ఉంచడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు ఆందోళన జరగకుండా అయితే ఆమెను అరెస్ట్ చేసినట్టుకైతే మనకు తెలుస్తా ఉంది. కెమెరా పర్సన్ చుప్ప ప్రవీణ్తో అనిల్, విశ్వం టీవీ, హైదరాబాద్.